ఏ నడుద్దా ఏ మీరు భయం పడుతున్నాడు మీరు పిచ్చ పిచ్చ చేస్తారండి. లేవు దిగు మామిడికాయలు ఇచ్చిరా ఎట్లా దొంగతనం చేస్తున్నారో తెంపుకుందామా అన్నాం గంతే. వాళ్ళైతే గోడలు ఎక్కి మరి తెంపుతున్నారు. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా ఇట్లా మ్యాంగోస్ కానీ ఏమైనా దొంగతనం చేసినారో కామెంట్ చేయండి. వీళ్ళని చూడుర్రి మంచిగా రెడీ అయ్యిండ్రు. రెడీ అయి నన్ను అట్లా ఇంట్లోనే వదిలేసి మంచిగా వచ్చి కాళ్ళని అయితే కూర్చున్నారు వెళ్ళడానికి. రిసెట్ వచ్చిండ్రా హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయ్యో మళ్ళీ ఫ్రైడే వచ్చింది కదా, ఫ్రైడే రాగానే ఇది మన రోజు అన్నట్టు, అందుకే బయటకైతే వెళ్తున్నాము. ఎండనైతే ఫుల్ ఉన్నది, బయట ఎండ ఫుల్ ఉన్నది, దంచి కొడుతుంది. బయట నిలబడ్డం అంటే ఖచ్చితంగా బొగ్గవుడు ఖాయం అన్నట్టు. చూసిరు కదా ఎట్లుందో. అదేంటి జీప్ అగారా, జీప్ భలే ఉంది. జీప్ ఈ రోజు అయితే ఇట్లా బయటకైతే వెళ్ళినాం. ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తామని మీకైతే ఈ వ్లాగ్ లో చూపిస్తా చూడండి. ఆల్రెడీ మాకు నేను లేట్ అయిపోయింది, పార్టీకి పోయినాం. ఎన్నంగా పడుకున్నావే 4 అయింది పడుకునేసరికి. మళ్ళీ 11కి లేచిన, నేనైతే 11కి లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు 2 అవుతుంది. చూద్దాం ఎక్కడికి వెళ్తామో. నమ్మకం లేక ఫోన్ చేస్తున్నావా? ఇక చూడు ఇక్కడికి వచ్చినాం, చూడు జల్దీ రండి బయటకి. గరం బాగుంటే బయటకి వెళ్ళారా వాళ్ళన్న? అయ్యో మబ్బు అన్న. రెడీగా బయట కోదామంటే ఫోన్ చేసి ముచ్చట పెడుతున్నారు మంచిగా. ఏమన్నా పెట్టచ్చు కదా తినేటందుకు. రెడీగా అమ్మని చెప్తే మంచిగా ఇంట్లో కూర్చొని ఎండ కొడుతుందట. మేము ఇంటి దగ్గర దాకా పోయిదాక వాళ్ళు బయటకు వెళ్ళారట చెప్తున్నారు కదా. మేమేమి ఎండలో కూడా ఆడికి లీడికి వస్తున్నాం. వాళ్ళేమో 1 నిమిషం బయట నిలబడతారు. ఏ రీత దెబ్బలు పడతాయి. ఈ చెట్టు మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని కూర వండుకుంటారంట. మా అమ్మమ్మ చెప్తుండే చిన్నప్పుడు. అయ్యో ఇగో వీళ్ళ అమ్మ కూడా అండి పెట్టిందట చిన్నప్పుడు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఎల్లో కలర్ కారీడు ఇవి పులిసెర వల్లు అంటారు. ఇంకో డేట్స్ చూడుర్రి ఇప్పుడు అవుతున్నాయి. ఇంకా కొన్ని రోజులైనాక మంచిగా అవుతుంది. ఇంకో ఇక్కడ మామిడి చెట్టు ఉంటది, దొంగతనం చేద్దామా? కిందికి ఒక్క కాయ కూడా లేదు. అబ్బో ఇక్కడ ఉంది, తెంపుతావా? చిడు మామిడికాయలు. బేరన్లు ఉన్న వాళ్ళకి ఇటువంటి ఇంటికాడ దొరికే చిన్న చిన్న ఫ్రూట్స్ అటువంటి మిస్ అవుతారు. ఇంటికెళ్ళి తెప్పించుకుందామంటే టైంకి ఎవ్వరు రారు, అట్లా అవుతుంది ఈ పరిస్థితి. ఇప్పుడు మ్యాంగో సీజన్, రా మ్యాంగో తెప్పించుకుందామంటే ఎవ్వరు కూడా వస్తలేరు. వెనుకోవాలయ్యా, రెస్పెక్ట్. బంద్ చేయద్దు. వెనకకు తోలేసిండు ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నా నేను బ్యాక్ సైడ్ తోలేసిండు. చార్వి హాయ్ చెప్పు. వెనకనే మంచిగా వస్తుంది, ముంగట సన్ లైట్ అనేది మా పైన పడేసరికి. దొంగ వేరేల కాల దొంగతనం చేస్తున్నాడు దొంగ. అయ్యో ఎన్ని నిమిషాలు వెయిట్ చేయమంటారు? హాయ్ చెప్పు ఉద్దావు. హాయ్ చెప్పు.
హాయ్ చెప్పు, చెప్పు ఫోన్ చెప్పు. హాయ్ చెప్పు ఉద్దావు. అడి చెప్పు. మీరు ఎందుకు ఇంత లేట్ వచ్చిర్రు? ఇప్పుడు గుద్దుకోసం వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు. రాత్రి వెళ్ళాక రుచి తక్కువ గుద్దింది, ఇక్కడ కమిలిపోయింది. ఇక చూడు అద్దాలు పెట్టి కవర్ చేస్తున్నాడు. ఈ సాగర్ అన్నని కూడా కార్తీక గుద్దింది. గుద్దినవా ముక్కు మీద కొట్టినవా? కొట్టలే. పాపం మెల్లగా కవర్ చేసుకుంటున్నారు. జరుగురా చారు ఇంటికి తీసుకపోతాని టికెట్ బుక్ చేసుకున్నాను. నా ప్లేసు పోతున్నా. ఇప్పుడు ఎటు పోదాం? అలా కూర్చోబెట్టి ఇయ్య బయటకు వెళ్ళక అందరూ జోదాస్ పెట్టుకున్నాడు. చూపి అది ఇప్పుడు భలే ఉన్నది. కాదు అసలు ఇది వంట తీసుకోవాలి. నాకు కొనిస్తావా అని ఒకటి కొనిస్తావా? నువ్వు కొనిస్తా అంటే నేను లెక్కుంటా. మంచిగా లెంకుంటావు కదా? మంచిగా లెంకుంటావు కదా? మంచిగా ఉంది షర్ట్. చాలు. మీరేం డ్రెస్ ఆడుతున్నారా? డ్రెస్ ఆడుతున్నారా? హైడ్ అండ్ సీక్ ఆడుతున్నావా? షాపింగ్ అయిపోయింది ఇందులో. ఇప్పుడు మనం మునక్కాయలు దింపుకోవడానికి వెళ్దాం. ఓకేనా? డ్రమ్ స్టిక్స్ సాహసం. డ్రమ్ స్టిక్స్ కోసం, మునక్కాయ కోసం. తీసుకురాలేవు ఇంకా నువ్వే బాబు. ఏ తెంపే ఇయో గీడ మంచిగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం సన్నగా ఉన్నాయి. కాయలు దొంగతనం చే కొమ్మించిందే. అది తీసుకో. మునగా కూడా మంచిదే. తీసుకొని సీమ చింతకాయల పులుసరు వాళ్ళు అంటారు వీటిని. చూడ మునక్కాయలు దొంగతనం చేసింది. ఇటీ ఇటీ అయ్యో బాగున్నాయి కదా పండ్లు. మంచి అడవులు లేరా అనే? వీటిని ఏమంటారు? నేనైతే పులిసరి వల్ల అనుకుంటున్నా. దాకా మునక్కాయలు తెంపుకున్నాం. ఇప్పుడు మామిడికాయ దొంగతనం చేయడానికి వచ్చినాం. మళ్ళా గొడవలెక్కతుంది కచ్చినాడు. ఏ నడుద్దా దాదా? ఏ మీరు భయం పడుతున్నాడు. మీరు పిచ్చ పిచ్చ చేస్తారండి. లేవు దిగు దిగు. లేవు నడు. కూర్చుతాయా నీకు? కూర్చుతాయి. దా సాల్దా. అయ్యా చూపి మ్యాంగోలు చూపి. ఈయన పెద్ద దొంగ, మామిడికాయల దొంగ. మ్యాంగోస్ అవన్నీ తెంపుకున్న తర్వాత మంచిగా లూలుకి అయితే వచ్చేసినట్టు. సో కొంచెం సామాన్ తీసుకున్నట్టుండే. లూలులా షాపింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ టచ్ చాయ్ అయితే తాగినాం. అందరం కలిసినప్పుడు ఇట్లా టీ తాగుతుంటాం అన్నట్టు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ చేయండి ఎట్లుందని. అట్లనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.